హాయ్ అండి, అందరికీ నమస్తే. ఈరోజు మన ఛానల్లో బోటీ ఫ్రై మంచిగా తెలంగాణ స్టైల్లో బోటీ ఫ్రై ఫంక్షన్లో అట్లా చేసే విధంగా ఎలా చేయాలో మన ఛానల్లో ఇప్పుడు చేసి చూపిస్తాను మీకు. మన గోటీ అండి ఫ్రెండ్స్. ఇప్పుడు ఈ గోటీని కొంచెం మంచిగా బాగా ఉప్పు పసుపు వేసుకొని బాగా నీట్గా 1-4 సార్లు శుభ్రంగా కడుక్కోవాలండి. ఇట్లా ఉప్పు పసుపు వేయటం వల్ల దీంట్లో ఉన్న నీసు వాసన అనేది మనకు రాకుండా ఉంటుంది ఫ్రైలో. ఇట్లా మన గోటీ అనేది మంచిగా నీట్గా 1-4 సార్లు బాగా కడుక్కోవాలండి. ఇప్పుడు మనం ఫ్రై ఎట్లా చేయాలో చేసి చూపిస్తాను పదండి. ఇంకా ఫ్రై కండి ఇప్పుడు ఆయిల్ కొంచెం ఎక్కువైనా పడుతుందండి. ఆయిల్ వేడెక్కిందండి. చెక్క, యాలకులు, లవంగాలు 3 వేసుకొని ఒక 3 పచ్చిమిర్చి అండి, అలాగే సన్నగా తరుక్కున్న ఒక 3 పెద్ద సైజు ఉల్లిగడ్డలు, ఆనియన్స్ మొత్తం బాగా వేగిపోయాయండి. ఇప్పుడు అల్లం పేస్ట్ వేసుకున్నాం కొంచెం. ఈ అల్లం పేస్ట్ పచ్చి వాసన పోయేంత వరకు బాగా నీట్గా లైట్గా వేగేంత వరకు వేయించుకుందాం. ఇప్పుడు అల్లం పేస్ట్ కూడా బాగా వేగిపోయిందండి. ఇప్పుడు ఒక 1/2 స్పూన్ పసుపు వేసుకుందాం. ఇంకా అట్లాగే ఇప్పుడు ఇంకా మనం కడిగి పెట్టుకున్నాం కదా గోటి, అది కూడా వేసేసుకుందాం. ఇంకా ఈ బోటీ అది మనం ఇంకా అట్లా ఆయిల్లోనే ఇంకా ఫ్రై అయ్యేటట్టు చేసుకోవాలండి. ఫ్రై ఇంకా అసలు నీళ్ళు కానీ మనం ఏం వేయకూడదు, మొత్తం ఆయిల్లోనే ఫ్రై అయ్యేటట్టు సింపుల్గా అయిపోతుంది. ఇంకా 5 నిమిషాలు అయినాక చూడండి, ఆల్మోస్ట్ అయినట్టే ఉంది. ఇంకా ఇంకో 10 నిమిషాలు కానీ అట్లా ఇంకొక 5 నిమిషాలు అలా ఫ్రై చేసుకుందాం. ఇంకా ఆయిల్ అనేది పైకి తేలాలండి. బాగా ఆయిల్లో కొంచెం వేగినట్టు ఉండాలి లైట్గా, అప్పుడు మా గోటీ ఫ్రై అనేది బాగుంటుంది. అప్పుడు ఇంకా అయిపోయినట్టండి. ఇంకా చూడండి, ఆయిల్ ఎట్లా ఫ్రై అయింది. ఇంకా ఇట్లా నూనె అనేది బాగా పైకి తేలాలండి. ఇంకా కొంచెం లైట్గా గోల్డ్ కలర్ వచ్చేంత వరకు ఉంచుకుంటే, నూనెలోనే ఎట్లాగే వేయించుకుంటే చాలా మంచి బాగా టేస్ట్ వస్తుందండి. సాల్ట్ వేసుకుందామండి. అట్లాగే కరివేపాకు వేసుకొని కలుపుకొని ఇంకా కారం మసాలాలు కూడా వేసుకుందాం మనం. ఒక 2 స్పూన్లు కారం వేసుకుందామండి. ఇప్పుడు కొంచెం ధనియాల పొడి అండి, అట్లాగే ఒక చిటికెడు గరం మసాలా, ఇంకా ఈ 1 నిమిషం అట్లా వేయించుకొని ఇంకా దింపేసుకొని ఎలా ఉందో చెప్పేద్దాం. మీకు 1 నిమిషం అట్లా వేయించుకుంటే చాలండి. ఇంకా ఇప్పుడు కొంచెం ఇంకా కొత్తిమీర వేసుకొని దించేసుకుందామండి. ఇంకా అయిపోయినట్టండి. ఇంకా మన బోటీ ఫ్రై అయితే రెడీ అయిందండి. ఇప్పుడు తిని టేస్ట్ ఎలా ఉందో చెప్దాం.
చాలా బాగుందండి. ఎక్సలెంట్, సూపర్గా ఉంది. కొంచెం నిమ్మకాయ పిండుకొని ఇప్పుడు మళ్ళీ ఎలా ఉంది చూద్దాం. మీరు కూడా ఇలాగే చేసుకోండి. బోటి ఫ్రై అనేది చాలా బాగా టేస్టీగా మంచిగా ఇలా చేసుకొని మీకు టచింగ్లోకి బాగా ఉంటుంది. జొన్న రొట్టెలోకైనా చపాతీలోకైనా ఇది చాలా బాగా మంచి టేస్ట్ వస్తుంది. సూపర్ సూపర్. ఈ ఫ్రైకి ఇట్లా టచింగ్ వాటికి కొంచెం మసాలా ఘాటు కొంచెం కారం కూడా ఎక్కువ ఉంటే ఇంకా బాగుంటుందండి. చాలా బాగా వచ్చింది.